నమస్తే. రానున్నటువంటి ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయా రావా అన్నటువంటి ఆందోళన ఇంకా బీసీ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా ఒక పక్కన అసెంబ్లీలో తీర్మానం, మరో పక్కన ఆర్డినెన్స్. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటులో ఒత్తిడి తీసుకురావాలి బీజేపీ పార్టీ పైన అంటూ ఆయన ఓ నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. మరో పక్కన బీసీలకి రిజర్వేషన్లు, ముస్లింలతో కూడినటువంటి రిజర్వేషన్లని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటూ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, రామచంద్రరావు గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 9వ షెడ్యూల్లో చేర్చడం అసలే సాధ్యం కాదంటూ. వీటన్నిటి పట్ల కూడా బీసీ వర్గాలు, బీసీ సంఘ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్తో. అన్న నమస్తే. నమస్తే. సో నిన్న రామచంద్రరావు గారు మాట్లాడుతూ 9వ షెడ్యూల్లో 9th షెడ్యూల్లో చేర్చడం అసలు కుదరదు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. మరొక పక్కన ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి 42% కాపీని సైతం కూడా కేంద్రం వెనక్కి పంపిందన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ రెండింటి పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే రామచంద్రరావు గారు మొదటి నుంచి రిజర్వేషన్ల వ్యతిరేకి. సామాజిక రిజర్వేషన్ మండల్ కమిషన్ ఉద్యమం జరిగినప్పుడు, ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పుడు రిజర్వేషన్ల అనుకూలమైన ఉద్యమం జరిగింది, రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఆ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన వాడే ఈ రామచంద్రరావు గారు. ఈ రామచంద్రరావు గారు అప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి స్వతహాగా ఆయన డిఎన్ఏలోనే రిజర్వేషన్ వ్యతిరేకత ఉంది. దాన్ని నిన్న ఢిల్లీలో వెలగక్కిండు. ఈరోజు రామచంద్రరావు గారు ఏ హోదాతోటి, ఏ అవగాహనతోటి ఇలా 9th షెడ్యూల్లో చేర్చడం కుదరదని చెప్పిండు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ విధంగా 50% సీలింగు పెంచే విధంగా 10% ఎందుకు రిజర్వేషన్లు పెంచారు? అంటే బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు మాత్రమే రామచంద్రరావు గారికి ఆబ్జెక్షన్స్ వస్తాయి. కానీ వేరే సామాజిక వర్గాల రిజర్వేషన్ పెంచేటప్పుడు మాత్రం ఆయనకి ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఉంటాయి. ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాలకు రిజర్వేషన్ పెంచినప్పుడు ఇదే రామచంద్రరావు గారు, ఇదే బీజేపీ ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పలేదు? 50% సీలింగ్ దాటుతుంది కదా, ఇది పెంచొద్దని ఎందుకు చెప్పలేదు? మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడు 9th షెడ్యూల్ పెట్టడం కుదరదు అని చెప్పడానికి రామచంద్రరావు గారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? ఆయన ఏ ప్రతిపదిక మీద చెప్తుండు? అంటే ఆయన స్వతహాగా బీసీల మీద వ్యతిరేక మనస్తత్వంతో, వ్యతిరేక భావజాలంతో ఉన్నాడు కాబట్టే ఇలా ఒక బీసీల ద్రోహపు మాటలు మాట్లాడింది తప్ప ఇంకోటి లేదు. అంటే ఆయన సొంత నిర్ణయం అని చెప్పేసి ఇంకా మీరు భావిస్తా ఉన్నారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి బీజేపీ స్టాండ్గా మేము భావిస్తున్నాం. బీజేపీ ఇదే స్టాండ్ వరకు ఉంటుందా? రామచంద్రరావు గారు మాట్లాడిన స్టాండ్ తోటే ఉంటుందా అని మేము అడుగుతున్నాం. క్వశ్చన్ సూటిగా అడుగుతున్నాం. ఇవాళ అవగాహన లేకుండా బీజేపీ పార్టీల బండి సంజయ్ గారు ఒక విధంగా మాట్లాడతారు, రామచంద్రరావు గారు ఒక విధంగా మాట్లాడతారు, లక్ష్మణ్ గారు ఒక విధంగా మాట్లాడతారు. అంటే బీజేపీకి పార్టీకి ఒక విధానం ఉండదా? అంటే ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును కేంద్రం ప్రభుత్వం ఆమోదం చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలనేది ఉండదా? ఆ బాధ్యత లేదా? ఎందుకు మీరు బీసీల ఓట్లు వేయించుకోలేదా? బీజేపీ పార్టీ బీసీలను జెండాలు మోయించుకోవడం లేదా? పార్టీ సభ్యత్వాలు తీసుకోలేదా? బీజేపీ బీసీలను రాజకీయంగా ఊడిగం చేయించుకోవడం లేదా? అంటే ఈ ఒక్క బీజేపీ ఈ 42% రిజర్వేషన్ల విషయమే కాదు. బీజేపీ అడుగడుగున ఈ మధ్య కాలంలో మండల్ కమిషన్ ఉద్యమం నుంచి రిజర్వేషన్ల వ్యతిరేకంగా పనిచేసింది. దేశంలో మండల్ మూవ్మెంట్ వస్తే కమండల్ ఉద్యమం చేసింది. కాబట్టి అప్పటి నుంచి మొదలుకుంటే ఈరోజు ఇలా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బీసీ బిడ్డ. జగదీప్ ధన్కర్ గారు ఎందుకు రాజీనామా చేసిండు? రాజీనామా చేయడానికి కారణాలేంది? అంటే బీజేపీలో ఉన్నటువంటి అగ్రవర్ణ భావజాల ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు ఆయనని రాజీనామా చేసే వాళ్ళుగా పొమ్మనకుండా పొగబెట్టారు. ఇవాళ అక్కడి నుంచి మొదలుకుంటే ఇవాళ హర్యానా గవర్నర్గా దత్తత గారిని ఒక బీసీ బిడ్డను తొలగించారు. ఆ తర్వాత 4 సార్లు శాసనసభ్యుడైనటువంటి రాజాసింగ్ గారిని కాదని ఇలా పక్క పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ రెడ్డిని తీసుకొచ్చి ప్రో లీడర్ వేశారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, బీసీ సీఎం మా విధానం, బీసీ సీఎం మా నినాదం అన్నటువంటి బీజేపీ ఇలా ఒక బీసీ బిడ్డను ప్రో లీడర్ చేయకపోగా ఇవాళ రాజాసింగ్ని బహిష్కరణ చేసి ఆయన్ని మెడలు బట్టి గెంటేసి ఇలా మహేశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు. ఆ తర్వాత పార్టీ అధ్యక్ష పదవి ఇస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఇలా ఈటల రాజేందర్ గారి మీద కుట్ర చేస్తున్నారు. ఆయన పొమ్మనకుండా పొగబెట్టాలి, పార్టీలో నుంచి మెడలు బట్టి బయటికి గెంటాలని కుట్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేస్తామన్నటువంటి నినాదం కూడా బీజేపీదే కదా. అదే ఇప్పుడు బీసీకి నినాదం చేస్తున్నటువంటి మీరు మీ మాటలకు ఆచరణకు ఎక్కడ పొంతనుందని నేను అడుగుతున్నా. మీరు పచ్చి బీసీ వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నట్టు ఇవన్నీ ఉదాహరణలు కదా. ఇలా ఉపరాష్ట్రపతి నుంచి మొదలుకుంటే, గవర్నర్ నుంచి మొదలుకుంటే,
అదేవిధంగా పార్టీ అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే చివరికి ప్రో లీడర్ కూడా బీసీ నేతలను మొత్తం రాజకీయంగా భూస్థాపితం చేయడానికి కుట్ర చేసిర్రు. ఆ తర్వాత చివరికి ఒక ఉపరాష్ట్రపతి ధన్కర్ కాడికే ముగింపదు. ఇది బీజేపీలో చివరికి వీళ్ళు ప్రధానమంత్రి పీఠను కూడా ఎసరబెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇది సత్యం. ఎందుకంటే చరిత్రలో ఒక బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు, ఆ విధంగా ఆ తర్వాత దేశ ప్రధానిగా 3 సార్లు దిగ్విజయం చేసుకుంటే రేపు చరిత్రలో రికార్డు సృష్టిస్తారు. కాబట్టి ఈ రికార్డును బ్రేక్ చేయాలి. ఒక బీసీ బిడ్డ ఇంత సమర్థవంతంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడనే ఇవాళ ఒక కుట్ర చేసి ఫస్ట్ ఉపరాష్ట్రపతిని మొదటగా ఆయనని పొమ్మనకుండా పొగబెట్టి రాజీనామా చేయించారు. ఉపరాష్ట్రపతి నుంచి మొదలుకొట్టే 75 ఏళ్ల వయసును సాకుగా చూపించి రేపు ప్రధానమంత్రి పదవి కూడా ఎసరబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది బీజేపీ యొక్క డిఎన్ఏలో ఉంది. బీజేపీ యొక్క నైజం ఇది. 42% రిజర్వేషన్లు ముస్లిం ఉంటే ఒప్పుకోమని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేస్తారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి నిజంగా చిత్తశుద్ధి, బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఏ బీసీ సంఘాలతో నువ్వు చర్చించినావు? ఏ బీసీలతోటి నువ్వు కనీసం సలహాలు తీసుకున్నావు? ఇవాళ ముస్లిం రిజర్వేషన్లు 10% ఉన్నాయని మీకు ఎవరు చెప్పిండు? 10% ఉన్నాయని బండి సంజయ్ గారు కలలు కన్నాడా? 10% ఉన్నాయని ఎక్కడ ప్రూవ్ ఉంది? ఇవాళ ముస్లిం రిజర్వేషన్లు కావాలనుకుంటే ఆ జాబితాలో ఉండొచ్చు మీరు అనుకుంటే, పార్లమెంట్ కనుక అనుకుంటే. ఇవాళ పార్లమెంటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లును యథావిధిగా అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇవాళ అది దేశంలో పార్లమెంటే సుప్రీం. కాబట్టి ఆ సుప్రీం పార్లమెంట్ అయినప్పుడు ఆ పార్లమెంటులో ఎక్స్క్లూజివ్, ఇన్క్లూజివ్ తీసేసేటువంటి అధికారం ఉంటుంది, కలిపే అధికారం ఉంటుంది. కాబట్టి ఆ పని చేయను. మేమన్నా బీసీ సంఘాలు ఉండాలి, వాళ్ళకి ఏమన్నా రిజర్వేషన్ వాళ్ళకు ఉంటేనే మేము రిజర్వేషన్ తీసుకుంటాం నేను చెప్పినవా? ఇవాళ మేము చెప్పలేదే? బీసీ సంఘాలు ఎవరు చెప్పలేదే? బీసీ సంఘాలతోటి మాట్లాడరు, బీసీ ప్రజాప్రతినిధులతో మాట్లాడరు. కనీసం దేశవ్యాప్తంగా ఇవాళ గుజరాత్లో కూడా బీసీ రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ అమలవుతున్నాయి. మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో కూడా, ఈ ఇంతెందుకు పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా రిజర్వేషన్ అమలవుతున్నాయి, ముస్లింలకు రిజర్వేషన్ అమలవుతున్నాయి. మరి ఇవన్నీ బండి సంజయ్ కళ్ళకి కనపడతలేవా? ఇవాళ ఇంట్లో ఎలుకలున్న ఇల్లు తగలబెట్టుకుంటావా? మీరు కనుక బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఏం చేస్తారో చేసి ఆ రిజర్వేషన్ అమలు చేయండి. కానీ 9th షెడ్యూల్లో పెట్టడానికి వీల్లేదని ఎందుకంటావు? ఇవాళ ఆ రోజు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అక్కడ బీజేపీ ఉంది అనుకుంటారు కదా. 9th షెడ్యూల్లో పెట్టేటప్పుడు తమిళనాడులో ఆ రోజు అక్కడ అన్నాడీఎంకే ఉంది, సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది. మరి అన్నాడీఎంకే తీసుకొచ్చినటువంటి బిల్లును కాంగ్రెస్ ఎందుకు ఆమోదించింది? అక్కడ పార్టీలు చూడలే. అక్కడ ఏం చూసారు? రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చూసారు. ఇవాళ ఇండియన్ ప్రజాస్వామ్యం ఏంటి? ఒక సమాఖ్య స్ఫూర్తి కలిగేది ప్రజాస్వామ్యం. ఒక ఇండియా, ఒక భారతదేశం, అన్ని రాష్ట్రాల కలయికే ఒక భారతదేశం. మరి ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అసెంబ్లీలో ఏం తీర్మానం చేశారు? ఏ రకంగా బిల్లు పంపారు? దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందా? ఉండదా? కాంగ్రెస్ పార్టీకి ఉందా చిత్తశుద్ధి ఉన్నట్టుగా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటదా ఉండదా అనేది కాదు ఇక్కడ సమస్యల్లా. 9th షెడ్యూల్లో ఎందుకు పెట్టనని రామచంద్రరావు గారు చెప్తారు. పెట్టడానికి కారణం ఏంది అంటే, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి, ఉండాల్సిందే, 100% ఉండాల్సిందే. అగ్రవర్ణాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరు? బీసీలే కదా. మేము హిందువులమే కదా. ఇలా అగ్రకులాల హిందువులకేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి వాళ్ళకు బిర్యానీ పాయసం పెడతాం, కానీ బీసీ హిందువులకు మాత్రం కారం మెతుకులు కూడా పెట్టాం. ఇది ఎక్కడ వివక్షత? హిందూ బంధు అంటావు, హిందూ బాయ్ అంటావు, హిందూ అందరం బంధువులమే అంటావు. మరి అందరం బంధువులమైనప్పుడు బీసీ హిందువుల మీద ఎందుకు ఈ కక్ష, ఎందుకు ఈ వివక్ష? ఇవాళ కాంగ్రెస్ అన్యాయం చేసినప్పుడు ఉతికి ఆరేసినాం కాంగ్రెస్. ఎందుకు అన్యాయం చేస్తారు? కులగండ ఎందుకు సక్రమంగా చేయరు? కులగండ మీరు లోపాలు ఉన్నాయని చెప్పి ఇవాళ కాంగ్రెస్ను మేము గట్టిగా పోరాటం చేస్తే చేసిన తప్పులను సవరించుకొని వాళ్ళు మేము చెప్పినటువంటి డిమాండ్ను కులగండ 2వ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టాలన్నాం, పెట్టిర్రు. పార్లమెంట్కి పంపాలన్నాం, పంపిర్రు. అదేవిధంగా పార్లమెంట్లో లేట్ అవుతుంది, ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పినాం. ఇలా ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్డినెన్స్ తీసుకొని ఇలా ప్రభుత్వం గవర్నర్ గారి దగ్గరికి పోతే గవర్నర్ గారు ఎవరి చేతులు ఉన్నారు? గవర్నర్ గారు ఎవరి చేతులు ఉన్నారు? కేంద్రం చేతులు లేడా గవర్నర్? కాబట్టి అక్కడ ఆర్డినెన్స్ రాకుండా బిల్లు ఆపేసారు. ఒకవైపు ఏమో హైకోర్టు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు చెప్తుంది, తీర్పిస్తుంది. ఇంకొక వైపు ఏమో 3 నెలల 7 రోజులుగా పోయినటువంటి రిజర్వేషన్ ఫైల్ ఢిల్లీలో పెట్టుకొని కూర్చుంటారు. అదేవిధంగా ఇంకొక వైపు ఏమో ఇక్కడ ఆర్డినెన్స్ పాస్ చేయించారు. మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది? అప్పుడు కాంగ్రెస్ దగ్గర ఎన్ని పవర్స్ ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఎన్ని పవర్స్ ఉన్నాయో, ఎన్ని అధికారాలు ఉన్నాయో,
అన్ని అధికారులను వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు. ఎందుకని అఖిల పక్షాన్ని తీసుకొని ఇప్పుడు అఖిల పక్షాన్ని తీసుకొని పోతే అఖిల పక్షాన్ని తీసుకొని ఎక్కడికి పోవాలి? ప్రధానమంత్రి దగ్గరికి పోవాలి. ప్రధానమంత్రి టైం ఇవ్వాలి కదా. ప్రధానమంత్రి ఎవరు? బీజేపీ ప్రధానమంత్రి కదా. తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బీసీ బిల్లు పెట్టినప్పుడే మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్ చేసి చూడండి. వాళ్ళు చేతగాక చెప్పేటువంటి ముచ్చట్లు అసెంబ్లీ రికార్డులో ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ గారు రాసిన లెటరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రదర్శించారు. అయ్యా నరేంద్ర మోదీ గారు, మేము ఈ బిల్లు పాస్ చేసినాం, మేము అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షం అంతా ఇంక్లూడింగ్ బీజేపీతో సహా మేము తీర్మానం చేసినాం, మేము మీకు కలవడానికి వస్తున్నాం, సమయం ఇవ్వండి అని చెప్పి లెటర్ పెట్టిండు. ఇంతవరకు ఇవ్వనందుకే కదా ఢిల్లీలో మేము ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చి ధర్నాలో కూర్చున్నాడు. ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చున్నాడు అంటే ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి? మేనిఫెస్టోలో పెట్టింది ఈ విధంగా బీసీ సంఘాలు రండి, అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్తాను, లేకపోతే ఆర్డినెన్స్ తీసుకొస్తాను అన్నటువంటి విషయాలు మేనిఫెస్టోలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. కానీ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీని బాయిలో దునకమంటావా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మొన్న మేము కలిసినప్పుడు స్పష్టంగా మీడియా సమక్షంలో చెప్పారు, మేము మేనిఫెస్టోలో పెట్టింది నిజమే, కామారెడ్డి డిక్లరేషన్ నిజమే, 42% ఇచ్చేది నిజమే, కానీ మా దగ్గర ఉన్న పవర్ వరకు మేము చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక సెంట్రల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పి మేము భావించినాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే 48 గంటల్లోగా మేము తమిళనాడు తరాలో 9th షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్ అమలు చేసేవాళ్ళం. కానీ బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకు అనుకూలమైన పార్టీ అని చెప్తుంది, బీసీ ముఖ్యమంత్రి అని చెప్తుంది, కాబట్టి బీజేపీ ఎందుకు చేయదని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఎందుకు మీరు కేంద్రంలో 3సారి వచ్చారు కదా అంటే రాష్ట్రాలు చేసినటువంటి బిల్లులు అసెంబ్లీలో చట్టసభలు, అవి అసెంబ్లీ ఏంది చట్టసభలో చేసినటువంటి తీర్మానాలు అంటే మీకు లెక్కలేదా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక చట్టంలో ఒక అసెంబ్లీలో చేసిన తీర్మానానికి దిక్కు దివాణం లేకపోతే ప్రజాస్వామ్యం మీద వాదులకు ప్రజలకు ఎట్లా విశ్వాసం ఉంటుందని నేను అడుగుతున్నాను. సో ఆర్డినెన్స్ ద్వారా కూడా 42% రిజర్వేషన్లు సాధ్యం కాదు, కోర్టుకు పోయేది ఉంటే ఆగుతాయి అన్నటువంటి ఒక భావన ఉంది. మరో పక్కన కేంద్రంలో ఒప్పుకున్నటువంటి 9th షెడ్యూల్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకి పార్టీ తరపు నుంచి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరుపుతాం అన్నటువంటి భావనతో ఉంది. దానికి మీరు సమర్థిస్తా ఉన్నారు? ఇప్పుడు బీసీలను రాజకీయ పార్టీలు బలి పశువులుగా చేస్తున్నారు, బీసీల జీవితాలతో చదరంగా మాడుకుంటున్నారు. నేను అంటున్నా, మీకు దమ్ముంటే ఈ రాజకీయ పార్టీలకు ఇతర వర్గాల మీద ఇదే విధంగా గేమ్ ఆడుకుంటారా? అంటే ఇవాళ బీసీల మీద గేమ్ ఆడుకుంటాను దొరికిరా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అని ఓడు, కేంద్ర ప్రభుత్వం అని ఓడు, కేంద్ర ప్రభుత్వం కాదని ఓడు, ఆర్డినెన్స్ అని ఓడు, కోర్టు అని ఓడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారు? ఏ విధంగా మాట్లాడతారు? అంటే దీని మీద చట్టాలు, న్యాయాలు, అసెంబ్లీ, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది విలువలేదా? మీ మేనిఫెస్టోకి విలువ లేదా? ఇలా మరి మీరు కులగణన చేస్తామని అంటున్నారు. కులగణన చేసేది ఏమిటికనే అడుగుతున్నారు భారత ప్రభుత్వాన్ని. కులగణన చేస్తాం 2027 వరకు కులగణన చేస్తామన్నారు. చేసేది దేనికోసం కులగణన చేస్తారు? కులగణన చేసి ఇలా చూసుకొని ఏడవడానికా? కాబట్టి కులగణన చేసిందానికి జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడానికే కదా. ఆ ఇచ్చుడేందో కులగణన చేసిరు కదా, ఇక్కడ ఇవ్వచ్చు కదా. ఇక్కడ ఇవ్వకుండా బీసీలను నలిపేయాలి, అనగగొట్టాలి, మేము మాత్రం కేంద్ర మంత్రులను కావాలి, మేము కాబట్టి రాష్ట్ర అధ్యక్షులను కావాలి, మేము మాత్రం ఉన్నత పదవులు వెలగబెట్టాలి, కానీ బీసీలు మాత్రం సర్పంచ్లు కావద్దు, ఎంపీటీసీలు కావద్దు, జడ్పీటీసీలు కావద్దు, వార్డు మెంబర్ కావద్దు, కౌన్సిలర్ కావద్దు. అంటే ఇదెక్కడ అన్యాయము? ఇంత అన్యాయం భారతదేశంలో ఇంకెక్కడైనా జరుగుతుందా? నేను అంటున్న అన్ని వర్గాలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు మేము జనాభా ప్రకారం కూడా అడుగుతలేదు కదా. మేము 60% జనాభా ఉన్నాం, మాకు ఇచ్చేది 42% అంటున్నాం కదా. ఆ 42% ఇవ్వడానికి కూడా మీకెందుకు ఆ కడుపు మంట, మీకెందుకు ఆ ఈర్ష, ఎందుకు బీసీలు అంటే మీకంత కుట్ర? కాబట్టి నిన్న మాట్లాడింది రామచంద్రరావు బరాబర్ 100% తప్పు. మీరు తప్పుల మీద తప్పులు మాట్లాడి బీసీలను గందరగోళం సృష్టించి మీరు అధికారం ఉందనే మస్తితోటి మాట్లాడుతున్నారు. మీ మస్తి దింపడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. మీరు 48 గంటల్లోగా మీరు ప్రకటించకపోతే మేము గోడల మీద రాస్తాం బీసీల ద్రోహి రామచంద్రరావు అని. మొత్తం ఎక్కడికక్కడ సోషల్ మీడియా ట్యాగ్ లైన్లు మొత్తం ఎక్కడికక్కడ సోషల్ మీడియా ఏది అవకాశం దొరుకుతుంది బీసీల ద్రోహి రామచంద్రరావు అని రాస్తాం. మీరు వైఖరి మార్చుకోవాలి. మీరు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నాం. బీజేపీ కార్యాలయం ముందు చాకిరేవి నిర్వహిస్తాం. వాడ బండేసి మా కులవృత్తి ఉన్నది, మా గొల్లోళ్ళు గొర్రెలందోళ్ళకి వస్తారు, మా చాకలోళ్ళు చాకిరేవి నిర్వహిస్తారు. కులవృత్తులు మొత్తం బీజేపీ ఆఫీస్ కాడ ఉంటాయి. రేపు చాకిరేవి పెడతాం.
బట్టలు నెట్టయితే బండకేసి ఉతికినమో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులను బండకేసి ఉతకడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే మాత్రం రామచంద్రరావు వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా బీసీలు అంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. వాళ్ళు రామచంద్రరావుకి వార్నింగ్ కూడా ఇస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళాలి. బీజేపీ పార్టీ స్టాండ్ అంతా కూడా బీసీలకి ద్రోహం చేయాలన్నటువంటి స్టాండ్ పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో చూద్దాం రానున్నటువంటి రోజులలో బీసీల పక్షాన ఎవరు ఉంటారు, బీసీలకి 42% రిజర్వేషన్లు నిజంగా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా మనం రానున్నటువంటి రోజులలో చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.